హాయ్ స్టూడెంట్స్, ఇవాళ సెకండ్ సెమ్లో డిమాండ్ చాప్టర్లో మనం 2 5 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పుకుంటాం. అందులో మొదటిది ఇన్కమ్ డిమాండ్, రెండోది క్రాస్ డిమాండ్, తెలుగులో ఆదాయ డిమాండ్, రెండోది జాత్యంతర డిమాండ్. ఫస్ట్ ఆదాయ డిమాండ్ గురించి చెప్పుకుంటాం. ఇన్కమ్ డిమాండ్, దీని తెలుగులో ఆదాయ డిమాండ్ అంటారు. మామూలుగా డిమాండ్ అంటే ఇంట్రడక్షన్ రాస్తాం. ద కన్జ్యూమర్ విల్లింగ్ టు పర్చేస్ టు కమోడిటీస్ విచ్ హీ డిజైర్స్. ఒక వినియోగదారుడు ఒక వస్తువును ఒక నిర్ణీత సమయంలో ఒక నిర్ణీత ధర వద్ద ఎంత పరిమాణంలో కొనడానికి సిద్ధపడుతున్నాడో అది ఆ వస్తువు యొక్క డిమాండ్ అంటారు. కోరిక ప్లస్ కొనుగోలు శక్తి ఈజ్ ఈక్వల్ టు డిమాండ్ అని చెప్తాం. ఇక్కడ మనకి ఇన్కమ్ డిమాండ్ గురించి ఇప్పుడు టాపిక్. డిమాండ్ 3 రకాలు: ధర డిమాండ్, ఆదాయ డిమాండ్, జాత్యంతర డిమాండ్. ధర డిమాండ్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఆదాయ డిమాండ్. ఇన్కమ్ డిమాండ్ అంటే ఒక వినియోగదారుడు ఆదాయానికి దానికి సంబంధించిన డిమాండ్కి మధ్య గల సంబంధాన్ని వివరించేది ఆదాయ డిమాండ్. రిలేషన్ బిట్వీన్ కన్జ్యూమర్ ఇన్కమ్ అండ్ హిజ్ డిమాండ్ ఈజ్ నోన్ యాజ్ ఇన్కమ్ డిమాండ్. ఒక వినియోగదారుడికి వచ్చే ఆదాయానికి అతను చేసే డిమాండ్కి మధ్య గల సంబంధాన్ని వివరించేది ఆదాయ డిమాండ్. ఇది ఇక్కడ ఏంటంటే ప్రతి వ్యక్తికి ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ఆదాయం పెరిగినప్పుడు అతను చేసే ఖర్చు కూడా పెరుగుతుంది. ఖర్చు అంటే అతను చేసే డిమాండ్ కూడా పెరుగుతుంది. అప్పుడు ఆదాయం పెరిగితే యాక్చువల్గా రూల్ ప్రకారం ఏంటి, డిమాండ్ తగ్గిపోవాలి. ఇక్కడ ఆదాయం పెరిగితే డిమాండ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే లగ్జరీ లైఫ్ కోరుకుంటాడు, అతని స్టాండర్డ్ లివింగ్ బాగుంటుంది, ఇంకొంచెం సుఖపడదామని కోరుకుంటాడు. కాబట్టి ఆదాయం పెరిగితే అతను చేసే ఎక్కువ వస్తువులు కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఎక్కువ కొనుగోలు శక్తి పెరుగుతుంది, ఎక్కువ కొంటాడు, డిమాండ్ కూడా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆదాయం తగ్గిపోయింది అనుకోండి, ఇతర వాటి మీద ఖర్చు తగ్గించుకుని నిత్యావసర వస్తువులు కొనుక్కుంటూ నార్మల్ లైఫ్ని అతను అనుభవిస్తాడు. లగ్జరీ జోలికి పోవడం. ఎప్పుడు ఆదాయం తగ్గిపోయింది. సో ఆదాయం పెరిగితే అతను చేసే డిమాండ్ కూడా పెరుగుతుంది. ఆదాయం తగ్గిపోతే డిమాండ్ తగ్గిపోతుంది. అతను కొనుగోలు శక్తి తగ్గిపోతుంది కాబట్టి ఏం కొనలేడు. కాబట్టి అతను డిమాండ్ ఏమి చేయలేడు, ఏమి కొనలేడు. కాబట్టి ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గిపోతుంది. అంటే రిలేషన్ బిట్వీన్ ఇన్కమ్ అండ్ డిమాండ్ ఈజ్ నోన్ యాజ్ కోరిలేషన్. సహ సంబంధం అంటే ఏమిటి? విలోమ సంబంధం కాదు, సహ సంబంధం. ఎందుకంటే పెరిగితే పెరుగుతుంది, ఆదాయం తగ్గిపోతే కంప్లీట్ డిమాండ్ కూడా తగ్గిపోతుంది. ఎలా ఉంటే అలా ఉంటుంది, ప్యారలల్గా ఉంటుంది. అంటే రైల్వే ట్రాక్స్ లాగా చూడండి. రైల్వే ట్రాక్స్ చూడండి, వంకర తిరుగుతున్నా, కొండెక్కుతున్నా, దిగుతున్నా, ఎలాగైనా దాని మెజర్మెంట్ కానీ దాని లెంగ్త్ కానీ మారదు, ఒకేలా ఉంటాయి, ప్యారలల్గానే ఉంటాయి, రెండు సమాంతరంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా అంతే. ఆదాయం పెరిగితే, ఒక వినియోగదారుడు ఆదాయం పెరిగితే అతను చేసే ఖర్చు కూడా పెరిగింది, డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం తగ్గిపోతే నార్మల్ లైఫ్ అనుభవిస్తాడు కాబట్టి ఖర్చు కూడా తగ్గిపోతుంది. ఎలా ఉంటే అలా ఉంటుంది. కాబట్టి ఆదాయానికి డిమాండ్కి మధ్య గల సంబంధం సహ సంబంధం, కోరిలేషన్. ఇక్కడ దీన్ని బట్టి మనం 2 రకాల వస్తువులు చేసుకుంటాం. ప్రతి మనిషి కూడా 2 రకాల వస్తువుల్ని వాడుతూ ఉంటాడు. ఒకటి ఫస్ట్ క్లాస్ గుడ్స్, మేలు రకం వస్తువులు, అంటే ఏ క్లాస్ గుడ్స్ అన్నమాట. రెండోది ఇన్ఫీరియర్ గుడ్స్, కొంచెం నాసి రకం వస్తువు. ఆ 2 రకాల వస్తువుల గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటాం. అంటే ఒకటి మేలు రకం వస్తువులు, ఒకటి దాని ఇంగ్లీష్లో సుపీరియర్ గూడ్స్ అంటాం. సుపీరియర్ గూడ్స్ అంటే ఏమిటి? ఏ క్లాస్ గూడ్స్ అన్నమాట, ఫస్ట్ క్లాస్ గూడ్స్, అన్నీ కూడా టాప్ 1 గూడ్స్ మొత్తం. రెండోది ఇన్ఫీరియర్ గూడ్స్, నాసి రకం వస్తువులు, అంటే కొంచెం పేదవాడు తినేది, కొంచెం తక్కువ రకం వస్తువులు. అంటే అది వాడినా సరిపోతుంది, ఇదే వాడాలని రూల్ లేదు. ఇది వాడినా అతను బతకగాడు, ఇది తింటున్నా అతను బతకగాడు. కాబట్టి ఏంటంటే నాణ్యత తక్కువ గల వస్తువుల కింద లెక్కేస్తాం. కాబట్టి ఇన్ఫీరియర్ గుడ్స్ అంటే నాసి రకం వస్తువులు, సుపీరియర్ గుడ్స్ అంటే మనకి మేలు రకం వస్తువులు. సో ఇక్కడ మనకి ఏంటంటే టాపిక్ మేలు రకం వస్తువుల్లో ఒక డయాగ్రామ్ వస్తుంది, దాన్ని మనం అనలైజ్ చేయాలి. నాసి రకం వస్తువుల్లో ఒక డయాగ్రామ్ వస్తుంది, దాన్ని మనం అనలైజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకునేది మేలు రకం వస్తువులు, సుపీరియర్ గూడ్స్, అంటే ఏ క్లాస్ గూడ్స్ అన్నమాట. ఇక్కడ సుపీరియర్ గూడ్స్ విషయంలో ఆదాయం పెరిగితే ఎలా ఉంటుంది,
ఆదాయం తగ్గితే ఎలా ఉంటుంది అని చెప్పు. చూడండి, ఎప్పుడైనా సరే ఆదాయం పెరిగినప్పుడు ఇదివరకు కంటే కొంచెం మంచి సరుకు తిందామని, మంచిగా అనుభవిద్దామని, ఏ క్లాస్ గూడ్స్ వాడి ఆరోగ్యాన్ని పెంచుకుందామని చూస్తాడు. అటువంటిప్పుడు ఒకలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్స్, ఆదాయం తగ్గిపోయింది అనుకో, మామూలుగా మేలు రకం వస్తువులు కొనకుండా పూర్వం కొంచెం నాణ్యత గల వస్తువులు కొంటాడు. అటువంటిప్పుడు డయాగ్రామ్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మేలు రకం వస్తువులు అంటే అన్ని ఏ క్లాస్ గూడ్స్. ఈ విషయంలో డయాగ్రామ్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఓకే, ఇదేంటి మనకి డయాగ్రామ్. ఇక్కడ ఏంటంటే చూడండి, మేలు రకం వస్తువుల్లో డిమాండ్ ర్యాక్ ఎలా ఉంటుంది, సుపీరియర్ గూడ్స్ విషయంలో డిమాండ్ ర్యాక్ ఎలా ఉంటుంది. చూడండి, ఓవై అక్షం మీద, యాక్సిస్ మీద ఇన్కమ్ తీసుకోవడం జరిగింది, ఆదాయాలు. ఓఎక్స్ యాక్సిస్ మీద, అక్షం మీద డిమాండ్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఆదాయానికి డిమాండ్కి మధ్య గల సంబంధాన్ని తెలియజేసేది ఆదాయ డిమాండ్ కాబట్టి వై అక్షం మీద, వై యాక్సిస్, ఓవై యాక్సిస్ మీద ఓవై యాక్సిస్ ఈజ్ ఇన్కమ్, ఓఎక్స్ యాక్సిస్ ఈజ్ డిమాండ్. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ ఇన్కమ్ ఓపీ ఉన్నప్పుడు డిమాండ్ ఓఎం ఉంది. జాగ్రత్తగా చూడండి, ఇన్కమ్ ఓపీ ఉంది, ఇది ఈక్వల్ టు డిమాండ్ ఓఎం, అది నార్మల్. ఇన్కమ్ ఓపీ నుంచి ఓపీ1కి ఇంక్రీజ్ అయ్యింది, పెరిగింది. డిమాండ్ ఓఎం నుంచి ఓఎం1కి పెరిగింది. అంటే ఆదాయం పెరిగింది, ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది, ఆల్సో సైమల్టేనియస్గా అట్ ది సేమ్ టైం డిమాండ్ కూడా ఇంక్రీజ్ అయింది. సో ఓపీ1 ఈజ్ ఈక్వల్ టు ఓఎం1. ఇక్కడ చూసుకో, ఇన్కమ్ ఓపీ నుంచి ఓపీ1కి ఇంక్రీజ్ అయ్యింది, డిమాండ్ ఓఎం నుంచి ఓఎం1కి ఇంక్రీజ్ అయ్యింది. అప్పుడు రెండు పెరిగాయి, ఇన్కమ్ పెరిగింది, డిమాండ్ పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్కమ్ తగ్గిపోయింది అనుకోండి, ఓపీ నుంచి ఓపీ2కి ఇన్కమ్ డిక్రీజ్ అయ్యింది, ఆల్సో డిమాండ్ కూడా ఓఎం నుంచి ఓఎం2కి డిక్రీజ్ అయ్యింది, వెనక్కి తగ్గిపోయింది. మీకు ముందే చెప్పాను, జీరో దగ్గరికి వచ్చేస్తుంటే తగ్గడం, కిందకు వచ్చేస్తుంటే తగ్గడం గ్రాఫ్లో. ఓపీ నుంచి ఓపీ2కి ఇన్కమ్ డిక్రీజ్ అయ్యింది, తగ్గింది. డిమాండ్ కూడా ఓఎం నుంచి ఓఎం2కి డిక్రీజ్ అయ్యింది, తగ్గింది. ఇలా ఉన్నప్పుడు డిమాండ్ కర్వ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అప్వర్డ్స్. యాక్చువల్గా డిమాండ్ ర్యాక్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, డౌన్వర్డ్స్ ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, లెఫ్ట్ టు రైట్ అప్వర్డ్స్, పాజిటివ్ కర్వ్, ధనాత్మక వాలు, పాజిటివ్ కర్వ్. పాజిటివ్ అంటే ఏమిటి, పాజిటివ్ కర్వ్ ధనాత్మక వాలుని కలిగి ఉంది. అంటే మేలు రకం వస్తువుల విషయంలో, సుపీరియర్ గూడ్స్ విషయంలో డిమాండ్ కర్వ్ ఈజ్ పాజిటివ్ కర్వ్. ఎందుకంటే లెఫ్ట్ టు రైట్ అప్వర్డ్స్, పైకి పోతుంది కాబట్టి. సో ఇది మనకి సుపీరియర్ గూడ్స్ విషయంలో మనకి డయాగ్రామ్ ఎలా ఉంటుంది. సార్ చూడండి, మళ్ళీ చెప్పేస్తాను చూడండి ఒకసారి.
ఓవై యాక్సెస్ మీద ఇన్కమ్ తీసుకోవడం జరిగింది, ఓఎక్స్ యాక్సెస్ మీద డిమాండ్ తీసుకోవడం జరిగింది. ఇన్కమ్ ఓపీ ఉన్నప్పుడు డిమాండ్ ఓఎం వద్దు. ఇన్కమ్ ఓపీ నుంచి ఓపీ 1కి ఇంక్రీజ్ అయింది, పెరిగినప్పుడు డిమాండ్ కూడా ఓఎం నుంచి ఓఎం 1కి పెరిగింది. ఇన్కమ్ ఓపీ నుంచి ఓపీ 2కి డిక్రీజ్ అయింది, తగ్గినప్పుడు డిమాండ్ ఓఎం నుంచి ఓఎం 2కి డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అయింది అంటే ఇక్కడ పెరిగింది, ఇక్కడ కూడా పెరిగింది, ఇక్కడ తగ్గింది, ఇక్కడ కూడా తగ్గింది. సో ఇన్కమ్ పెరిగితే సుపీరియర్ గూడ్స్ ఎక్కువ కొంటాడు, డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది. ఇన్కమ్ తగ్గిపోయింది అనుకోండి, సుపీరియర్ గూడ్స్ కొండవు, మేలు రకం వస్తువులు కొండవు. ఫస్ట్ క్లాస్ గూడ్స్ కొనడానికి ఎలా ఉంటుంది? శాలరీ తగ్గిపోయింది, ఇన్కమ్ తగ్గిపోయింది, సో డిక్రీజ్ అయిపోతుంది. సో ఓఎం నుంచి ఓఎం 2కి డిక్రీజ్ అయిపోయింది. ఇలా ఉన్నప్పుడు డిమాండ్ కారు ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అప్వర్డ్స్, ఎడమ నుంచి కుడికి పైకి పోతుంది. లెఫ్ట్ టు రైట్ అప్వర్డ్స్, డౌన్వర్డ్స్ కాదు. దిస్ ఈజ్ ఆల్సో పాజిటివ్ కాదు, ధనాత్మక వాలుని కలిగి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం కింద రాస్తాం. పై పటం ప్రకారం ఓఎక్స్ అక్షం మీద డిమాండ్ని, ఓవై అక్షం మీద ఆదాయాన్ని తీసుకోవడం జరిగింది. ఆదాయం ఓపీ ఉన్నప్పుడు డిమాండ్ ఓఎం ఉంది, అది కామన్, యాజ్ ఏ కాన్స్టెంట్. ఆదాయం ఓపీ ఉన్నప్పుడు ఇన్కమ్ డిమాండ్ ఓఎం ఉంది, అది కాన్స్టెంట్. ఇన్కమ్ ఓపీ నుంచి ఓపీ 1కి పెరిగినప్పుడు డిమాండ్ ఆల్సో ఇంక్రీజెస్ ఓఎం టు ఓఎం 1. డిమాండ్ ఆల్సో ఇంక్రీజెస్ ఓఎం టు ఓఎం 1కి ఇంక్రీజ్ అయ్యింది. ఇన్కమ్ ఓపీ నుంచి ఓపీ 2కి డిక్రీజ్ అయినప్పుడు అట్ ది సేమ్ టైం డిమాండ్ ఆల్సో ఓఎం టు ఓఎం 2 డిక్రీజెస్. అంటే ఏంటి? తగ్గింది ఆదాయం, డిమాండ్ కూడా ఓఎం నుంచి ఓఎం 2కి తగ్గింది. ఇలా ఉన్నప్పుడు దిస్ ప్రాసెస్ ఈజ్ డిమాండ్ కర్వ్ ఈజ్ షోన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అప్వర్డ్స్, ఎడమ నుంచి కుడికి పైకి పోతుంది. దిస్ ఈజ్ నోన్ యాజ్ పాజిటివ్ కర్వ్, ధనాత్మక వాలుని కలిగి ఉంటుంది. మేలు రకం వస్తువుల విషయం సేమ్ ఇదంతా కూడా ఇప్పుడు ఈ సైడ్ ఉంటాం. మేలు రకం వస్తువుల విషయంలో రాస్తాం మనం. ఓకే, ఇప్పుడు నాశ రకం వస్తువులు అంటే మనం ముందే చెప్పుకున్నాం, కొందగా తక్కువ రకం వస్తువులు మంచిది కాదు, ఇది తిన్నా బతుకుతాడు, అవే తినాలని లేదు. అంటే ఆ వస్తువులు ఆడితేనే బతుకుతాడు, లేకపోతే చచ్చిపడతాం కాదు. డబ్బు లేని వాళ్ళు కొంత పూపిలు ఏం చేస్తారు, నాశరకం తను బతకాలి కాబట్టి కొంచెం నాశరకం వస్తువులు, నాణ్యత తక్కువ గల వస్తువుల్ని వాడతారు. ఇటువంటిప్పుడు డిమాండ్ కర్వ్ ఒకలా ఉంటుంది. అంటే నాశరకం వస్తువుల విషయంలో డిమాండ్ కర్వ్ ఎలా ఉంటుంది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూడండి, సేమ్ ఇక్కడ కూడా అంతే. ఓవై మీద ఇన్కమ్ తీసుకోవడం జరిగింది యాక్సెస్ మీద,
ఓఎక్స్ యాక్సిస్ మీద డిమాండ్ తీసుకోవడం జరిగింది. నాసిరకం ఇన్ఫీరియర్ గూడ్స్ విషయంలో, నాసిరకం వస్తువులు ఇంగ్లీష్లో ఇన్ఫీరియర్ గూడ్స్ అంటారు. ఇన్ఫీరియర్ గూడ్స్ నాసిరకం వస్తువులు. నాసిరకం వస్తువుల విషయంలో ఇన్కమ్ ఓపీ ఉన్నప్పుడు డిమాండ్ ఓఎం ఉంది, అది కాన్స్టెంట్. ఓపీ ఓఎం అనేది కాన్స్టెంట్ ఇక్కడ మనకి, ఎందుకంటే అది స్టాండర్డ్. ఓపీ = ఓఎం, అది కాన్స్టెంట్. ఇప్పుడు ఇన్కమ్ ఓపీ నుంచి OP1కి పెరిగింది. ఇన్కమ్ ఓపీ నుంచి OP1కి పెరిగింది. డిమాండ్ ఓఎం నుంచి OM1కి తగ్గింది. ఎందుకంటే ఇన్కమ్ పెరిగినప్పుడు నాసిరకం వస్తువులు ఎవడో కొండవు, కాబట్టి నాసిరకం వస్తువుల విషయంలో ఇన్కమ్ పెరిగితే డిమాండ్ తగ్గిపోతుంది. సో ఓఎం నుంచి OM1కి తగ్గింది. ఇక్కడ కూడా అంతే, OP1 = OM1. OP1 ఒకట్లన్నీ ఒకటి చూసుకోవాలి, రెండన్నీ చూసుకోవాలి, సింగిల్స్ అన్ని చూసుకోవాలి. OP1 దాని ఎదుర్కొన్న కింద OM1, OP దాని ఎదుర్కొన్న OM, OP2 దాని ఎదుర్కొన్న కింద OM2. రెండన్నీ ఓ చోటకు వచ్చేస్తాయి, ఒకట్లన్నీ ఓ చోటకు వచ్చేస్తాయి, సింగిల్స్ అన్ని ఓ చోటకు వచ్చేస్తాయి. అది మాత్రం చాలా పెర్ఫెక్ట్గా చూసుకోవాలి. నేమ్స్ తప్పుపడినా, డయాగ్రామ్ తప్పేసినా ముందు కొట్టుపడేస్తాడు, కింద మ్యాటర్ చూడడం. సో పెర్ఫెక్ట్గా వేయాలి, కాన్సన్ట్రేషన్గా వేయాలి. చూడండి, ఓపీ నుంచి OP1కి ఇన్కమ్ పెరిగింది. సో ఇన్ఫీరియర్ గూడ్స్ విషయంలో డిమాండ్ ఓఎం నుంచి OM1కి తగ్గిపోయింది, డిక్రీజ్ అయింది. ఎందుకంటే ఇన్కమ్ పెరిగినప్పుడు సుపీరియర్ గూడ్స్ కొనడం, ఇన్ఫీరియర్ గూడ్స్ కొనడం, సుపీరియర్ గూడ్సే కొంటాడు. సో ఆటోమేటిక్గా డిమాండ్ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. ఇన్కమ్ పెరిగింది, నాసిరకం వస్తువులు ఎవడ కొండవు. కొంచెం మంచి రకం ఆరోగ్యకరమైన సుపీరియర్ మంచి నాణ్యత కలిగి ఫస్ట్ క్లాస్ గూడ్స్ కొంటాడు. సో ఇన్కమ్ డిమాండ్ ఏమైపోతుంది, ఓఎం నుంచి OM1కి తగ్గిపోయింది. సరే, ఇప్పుడు ఇన్కమ్ ఓపీ నుంచి OP2కి తగ్గిపోయింది. ఇప్పుడు ఇన్కమే తగ్గిపోయింది, అప్పుడు ఓఎం నుంచి OM2కి డిమాండ్ పెరిగింది. శాలరీ తగ్గిపోయినప్పుడు, ఇన్కమ్ తగ్గిపోయినప్పుడు నాసిరకం వస్తువులనే, కొంచెం నాణ్యత తక్కువ గల వస్తువులు, ఇన్ఫీరియర్ గూడ్స్నే వాడతాడు. సో డిమాండ్ పెరుగుతుంది. చూడండి, ఇన్కమ్ తగ్గింది, ఓఎం నుంచి OM2కి డిమాండ్ పెరిగింది. ఇలా ఉన్నప్పుడు కర్వ్ ఎడమ నుంచి కుడికి కిందకి వాలి ఉంటుంది, లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్స్ మామూలుగానే ఉంటుంది. డిమాండ్ కర్వ్ ఎలా ఉంటుంది, ఇక్కడ సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇన్కమ్ పెరిగితే డిమాండ్ తగ్గిపోతుంది, ఎవడో కొండవు. ఇన్కమ్ పెరిగితే నాసిరకం వస్తువులు ఎవడో కొంటాడు, ఎవడో కొండవు. సో ఇంకా డిమాండ్ తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్కమ్ తగ్గిపోయింది అనుకోండి, దీనే వాడతాడు, దీనికి డిమాండ్ పెరుగుతుంది. ఇన్ఫీరియర్ గూడ్స్నే వాడతాడు, నాసిరకం వస్తువులు. సో ఆటోమేటిక్గా డిమాండ్ పెరిగింది. సో OP1 ఉన్నప్పుడు డిమాండ్ OM1కి తగ్గింది, OP2కి ఇన్కమ్ తగ్గిపోయినప్పుడు OM2కి డిమాండ్ పెరిగింది. ఇలా ఉన్నప్పుడు డిమాండ్ కర్వ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్స్, నెగిటివ్ స్లో, నెగిటివ్ కర్వ్, రుణాత్మక దశ, రుణాత్మక వాలుని కలిగి ఉంటుంది. నెగిటివ్ స్లో, ఇక్కడ పాజిటివ్ స్లో, ఇక్కడ ధనాత్మక వాలుని కలిగి ఉంటుంది, ఇక్కడ రుణాత్మక వాలుని కలిగి ఉంటుంది. ఇప్పుడు దీన్ని కూడా కింద అనలైజ్ చేస్తాం. పై పటం ప్రకారం OX యాక్సిస్ మీద డిమాండ్ని, OY యాక్సిస్ మీద ఇన్కమ్ని తీసుకోవడం జరిగింది. OY యాక్సిస్ ఈజ్ డిమాండ్, OY యాక్సిస్ ఈజ్ ఇన్కమ్. DD మీన్స్ డిమాండ్ కర్వ్. ఇన్కమ్ ఓపీ నుంచి OP1కి పెరిగినప్పుడు డిమాండ్ ఓఎం నుంచి OM1కి తగ్గింది అని రాయాలి. డిమాండ్ ఇన్కమ్ ఓపీ నుంచి OP2కి తగ్గినప్పుడు డిమాండ్ ఓఎం నుంచి OM2కి పెరిగింది. ఇలా ఉన్నప్పుడు అంటే నాసిరకం వస్తువుల విషయంలో డిమాండ్ రాక ఎడమ నుంచి కుడికి కిందకి వాలు ఉంటుంది, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్స్, నెగిటివ్ స్లో, రుణాత్మక వాలుని కలిగి ఉంటుంది. అది అని రాస్తాం. అంటే పైదాన్ని బట్టి ఇక్కడ ఈ విషయంలో డిమాండ్కి ఆదాయానికి మధ్యగల సంబంధం కోరిలేషన్. నాసిరకం వస్తువుల విషయంలో డిమాండ్కి ఆదాయానికి మధ్యగల సంబంధం యాంటీ రిలేషన్, విలోమ సంబంధం. ఇక్కడ కోరిలేషన్, ఆదాయం పెరిగితే డిమాండ్ పెరుగుతుంది, ఆదాయం తగ్గిపోతే డిమాండ్ తగ్గిపోతుంది. ఇది సుపీరియర్ గూడ్స్ విషయంలో రిలేషన్ బిట్వీన్ ఇన్కమ్ అండ్ డిమాండ్ ఈజ్ కోరిలేషన్. ధనాత్మక వాలు ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అప్వర్డ్స్, కోరిలేషన్, పెరిగితే పెరుగుతాం, తగ్గితే తగ్గుతాం.
ఇన్ఫీరియర్ గుడ్స్ విషయంలో రిలేషన్ బిట్వీన్ ఇన్కమ్ అండ్ డిమాండ్ ఈజ్ నెగిటివ్స్లో అంటే ఒకటి యాంటీ రిలేషన్, ఎందుకంటే లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్స్ నెగిటివ్స్లో ఇక్కడ ఇదే రాస్తాం. సో ఈ క్వశ్చన్ అంతా మనకి 5 మార్క్స్ క్వశ్చన్, అప్పుడప్పుడు 10 మార్క్స్ కింద ఇస్తాడు, ఎందుకంటే చాలా వివరించి రాయాలి కాబట్టి. ముందు డిమాండ్ ఇంట్రడక్షన్ చెప్తాం, తర్వాత ఇన్కమ్ డిమాండ్ డెఫినేషన్ చెప్తాం. ఇన్కమ్ డిమాండ్ 2 టైప్స్, ఒకటి సుపీరియర్ గూడ్స్, 2 ఇన్ఫీరియర్ గూడ్స్. సుపీరియర్ గూడ్స్ విషయం డయాగ్రామ్ వేసి ఎల్ఎస్ చేసి మొత్తం క్లియర్గా వేస్తాం. నేమ్స్ చాలా క్లియర్గా పెట్టాలి. ఇక్కడ డిమాండ్, అక్కడ ఇన్కమ్. చాలామంది అక్కడ ప్రైస్ని పెడేస్తారు, కొట్టి పడేస్తాడు ముందు, ఇంకా వెనక ముందు ఆలోచించడు, మొత్తం కొట్టి పడేస్తాడు. ఓవై యాక్సిస్ మీద ప్రైస్ కాదు, ఇన్కమ్, ఇన్కమ్ ఆదాయం. ఓఎక్స్ యాక్సిస్ మీద ఎప్పుడు డిమాండ్. చాలామంది ప్రైస్ని పెడేస్తారు, ప్రైస్ కాదు, పేరులోనే ఉంది ఇన్కమ్ డిమాండ్, ఇన్కమ్ ఓవై యాక్సిస్ మీద. ఇక్కడ కూడా అంతే, ఓవై యాక్సిస్ మీద ఇన్కమే, 2 చోట్ల ఇన్కమే ఓవై యాక్సిస్ మీద. సో ఓవై యాక్సిస్ మీద డిమాండ్. సో ప్రైస్ ఇన్కమ్ ఓపీ ఉన్నప్పుడు డిమాండ్ ఓఎం ఉంది. ఇన్కమ్ ఓఎం నుంచి ఓపీ1కి ఇంక్రీజ్ అయినప్పుడు ఆల్సో సైమల్టేనియస్గా డిమాండ్ కూడా ఓఎం నుంచి ఓఎం1కి ఇంక్రీజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ఓపీ నుంచి ఓపీ2కి డిక్రీజ్ అయితే అట్ ది సేమ్ టైం డిమాండ్ ఆల్సో ఓఎం నుంచి ఓఎం2కి డిక్రీజ్ అయిపోతుంది. ఇలా ఉన్నప్పుడు ద కర్వ్ షోన్ గ్రాఫ్ ఎలా చెప్తుంది, ఎడమ నుంచి కుడికి పైకి పోతుంది, లెఫ్ట్ టు రైట్ అప్వర్డ్స్. సో ఇది పాజిటివ్ కర్వ్, పాజిటివ్ స్లోప్, ధనాత్మక వాలుని చూపిస్తోంది ఇక్కడ. సో మేలు రకం వస్తువుల విషయంలో ఆదాయానికి డిమాండ్కి మధ్య గల సంబంధం కోరిలేషన్, ప్యారలల్ లైన్స్, కోరిలేషన్. ఇక్కడ ఓఎక్స్ యాక్సిస్ మీద డిమాండ్ని, ఓవై యాక్సిస్ మీద ఇన్కమ్ని తీసుకోవడం జరిగింది. ఓవై ఆదాయం, ఓఎక్స్ డిమాండ్ తీసుకోవడం జరిగింది. ఆదాయం ఓపీ ఉన్నప్పుడు ఇన్కమ్, డిమాండ్ ఓఎం ఉంది, అది కాన్స్టెంట్. ఇన్కమ్ ఓపీ నుంచి ఫ్రమ్ ఓపీ టు ఓపీ1 ఇంక్రీజెస్, అట్ ది సేమ్ టైం డిమాండ్ ఓఎం టు ఓఎం1 డిక్రీజెస్, తగ్గిపోతుంది. అక్కడ ఇంక్రీజ్ అయ్యింది సరే, ఇక్కడ డిక్రీజ్ అయ్యింది. ఆదాయం పెరిగినప్పుడు దీన్ని అవడం కొండ కాబట్టి ఏంటి, డిక్రీజ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ఓపీ2 డిక్రీజెస్, అట్ ది సేమ్ టైం డిమాండ్ ఓఎం2 ఇంక్రీజెస్, పెరుగుతుంది. ఆదాయం తగ్గిపోతే దీన్నే కొంటాడు, దీన్నే ఎక్కువ డిమాండ్ చేస్తాడు, ఈ వస్తువులనే కొంటాడు, కాబట్టి డిమాండ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ద కర్వ్ షోన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్స్, ఎడమ నుంచి కుడికి కింద కావాలి అవుతుంది. సో నెగిటివ్స్లో రుణాత్మక వాళ్ళని కలిగి ఉంటుంది. సో డిఫరెంట్ అంటే రిలేషన్ బిట్వీన్ ఇన్కమ్ అండ్ డిమాండ్ ఇన్ ఇన్ఫీరియర్ గూడ్స్, యాంటీ రిలేషన్, వ్యతిరేక సంబంధం, విలోమ సంబంధం. ఇదండి క్వశ్చన్ మనకి. ఓకే, అర్థమైందండి. ఇది క్లియర్గా వెయ్యాలి. ఒకట్లన్నీ ఓ చోటకు వచ్చేయాలి. P1 ఇక్కడ M1, P2 ఎదుర్కొని M2, ఇక్కడ కూడా అంతే, P1 M1, P2 M2 సింగిల్స్, OP OM సింగిల్, OP1 OM1, OP2 OM2. రెండన్నీ ఓ చోటకే, ఒకట్లన్నీ ఓ చోటకే, సింగిల్స్ అన్ని ఓ చోటకి వచ్చేయాలి. డయాగ్రామ్ తప్పైతే కింద మ్యాటర్ కరెక్ట్ అయినా చూడడం, కొట్టి పడేస్తాడు. క్లియర్గా పెన్సిల్తోనే, కంపల్సరీ పెన్సిల్తోనే యూజ్ చేయాలి. మీరు పెన్సిల్తోనే వెయ్యాలి మీరు కంప్లీట్గా. ఒకవేళ రాంగ్ వచ్చిన ఎర్రర్ చేసుకోవచ్చు, అది ఇంప్రెసివ్గా కూడా ఉంటుంది. మీరు పెన్తో వేస్తే రాంగ్ వచ్చింది అనుకోండి, కొట్టి పడేస్తారు. సో పెన్సిల్తోనే వెయ్యాలి. ఓకే, 1 minute.